షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. పలువురు షెడ్యూల్డ్ కులాల సంఘాలు, వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై దరఖాస్తులను కమిషన్ కు సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు అన్నింటినీ శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. దరఖాస్తు సమర్పించే వారందరూ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సమర్పించాలని కోరారు. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు. ఇదివరకు రంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్ లో నేరుగా కమిషన్ కు వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు. షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో 450 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారు. అనంతరం చైర్మన్ ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించి అక్కడి ప్రజల స్థితిగతులను పరిశీలించారు. ఉపాధి చేపడుతున్న పనుల గురించి, ప్రభుత్వం నుంచి పొందుతున్న సహాయం గురించి, పిల్లల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని, చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానం కలుగుతుందని చైర్మన్ తెలిపారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ కు ఎన్ఎస్పీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఎస్సీ కులంలో ఎవరికి తెలియని కులం సార్. మా మేడం నర్సింగ్ చేశారు సార్. ముందుగానే తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కూడా తెచ్చుకుంటారు. విద్యార్థులు తెచ్చుకున్నాక అన్ని విషయాలు ఎగ్జామిన్ చేస్తే మీ ప్లేస్మెంట్ ఎక్కడ అనేది తెలుస్తుంది. నువ్వే తీసుకునే సెల్ఫ్ and the people of the other castes which are not at all stepped into the schools or colleges or employment, they should be given, all these people should be put in one group. That is to be in A group. According to the population, that reservation should be allotted to them with the special funds allocated by the government to bring up, to construct the schools and colleges and employment training everything. They should be given a due share. మిగతా వాళ్ళందరినీ ఇంకో గ్రూప్లో పెట్టాలి కదా. అందరినీ ఏ గ్రూప్లో పెట్టండి. మారామారిగా అండ్ మిగతా మారామారిగా బి. The other people should be in A group. Those మీరు కూడా మేము బేడా బొట్ల జాగాలు సరే మీరు బయట మీరు కొద్దిగా ఉంటారు. So this is what we feel, sir. అందరూ ఇచ్చేసేది ఎవరు మాట్లాడతారో ఒకరి తర్వాత మాట్లాడాలి. ఫస్ట్ రిప్రజెంటేషన్స్ ఫోటో తీసేసేది.